ఏ వాపుని చూసి ఏ అవయవం ఇబ్బందిలో ఉంది, కిడ్నీ ఇబ్బందులుగా గుర్తించాలి. హాయ్, ఇవాళ ఇంకొక అవగాహన వీడియో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా పేషెంట్ ఒకళ్ళు, మా అమ్మగారికి తరచుగా కాళ్ళు వాస్తున్నాయి సార్, నేను ఏ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి, అంతేకాకుండా ఒక అవగాహన వీడియో మీరు చేయగలిగితే, ఎక్కడ భాగాలు వాచుంటే ఏ అవయవాలు ఇబ్బంది ఉందో మీరు చెప్పగలిగితే అది అందరికి ఉపయోగపడుతుంది అన్నాడు. అందుకని ఈ వీడియో చేశాను. నిజంగా తను అడిగింది మంచి క్వశ్చనే. ఇది మేము సెకండ్ ఇయర్ MBBSలో నేర్చుకుంటుంటాం. ఇది సరే, సాధారణంగా స్వెల్లింగ్, వాపులు అంటాం. కాళ్ళకి, చేతులకి, మొహానికి, పొట్టకి, ఉదరానికి అన్నిటికీ వస్తుంటాయి వాపులు. కానీ ఏ వాపుని చూసి ఏ అవయవం ఇబ్బందిలో ఉంది అనేది ముందుగా నేర్చుకునేదానికి ఫలానా డాక్టర్, ఆ ప్రత్యేకమైన డాక్టర్ని సంప్రదించడానికి వీలవుతుంది. అంటే ఏ అవయవమైనా చివరి దశలో అంతా ఒళ్ళంతా వాపు వస్తుంది, అది పక్కన పెడితే తను అడిగిన దానికి నేను చెప్పబోయేదానికి అర్థం ఏంటంటే, ఎర్లీ స్టేజెస్, మొదటి దశలోనే మనం ఆ ఫలానా వాపును బట్టి ఫలానా అవయవము ఇబ్బందిలో ఉందని తెలుసుకోవడం ఎలా అని తను అడిగాడు. అది చాలా మంచి క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే, మనము పైనుంచి స్టార్ట్ చేద్దాం. బాడీ, కళ్ళ కింద వాపులు, మొహం వాపు మొదటిగా కనిపించినప్పుడు అది కిడ్నీ ఇబ్బందులుగా గుర్తించాలి. కిడ్నీ ప్రాబ్లం వల్ల కంటి చుట్టూ వాపులుగాను, పఫీ ఫేస్ అంటాం, పౌట్ అవుతున్నట్టుగా ఉంటుంది ఫేస్, అది కిడ్నీ ఇబ్బందిగా ఉన్నట్టు చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత పొట్ట దగ్గరకు వస్తాం. పొట్ట ఉబ్బి చిన్న ఒక్కుండలాగా తయారవుతుంది, వాపు వస్తుంది. అది లివర్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్లో దాన్ని మేము అసైటిస్ అంటాం. అబ్డామెన్, పొట్టలో నిండా నీరు చేరిపోవడం, పొట్ట ఉబ్బడం జరుగుతుంది. దాని తర్వాత కాళ్ళ దగ్గరకు వస్తాం. ఇది చాలా చాలా ముఖ్యం. కాళ్ళ వాపులు ఉన్నప్పుడు, కాళ్ళ వాపులు ఫస్ట్ పాదాల దగ్గర, తర్వాత యాంకిల్స్ అంటాము, గిరకల దగ్గర, ఇంకట్లా పైకి వస్తుంటే అది ఫస్ట్గా హార్ట్ ఫెయిల్యూర్, గుండెకి సంబంధించి ఏది ఇబ్బంది ఉంది అని సూచిస్తాం అన్నమాట. సో ఇవి ముఖ్యమైన భాగాలు. ఇవి కాకుండా, అంటే ఇంత కాళ్ళు అన్నప్పుడు 2 కాళ్ళు అండి, ఒక కాలు కాదు. ఇవి కాకుండా ఇంకా మిగతా ఎక్కడ వాపుని బట్టి ఏ ఇబ్బందులు అని కూడా చెప్తాను వినండి. ఒక్క కాలే వాపుగా ఉండి, ఎర్రగా ఉండి, నీటి బొబ్బలు కానీ వస్తుంటే అది ఆ కాలుకి ఇన్ఫెక్షన్ అయిందని అర్థం. ఎర్ర బొబ్బలు లేకుండా, వాపుగా ఉండి, జ్వరం అటువంటిది ఏమి లేకుండా ఒక కాలే వాచిగా ఉంటే రక్తనాళాలు, వీనస్ సిస్టమ్ అంటాం, రక్తనాళాలు కాళ్ళ నుంచి వెనక్కి తీసుకువెళ్ళి రక్తనాళాల్లో క్లాట్స్ ఉండడం వల్ల కాళ్ళు వాపు వస్తుంది, ఒక్క కాలే వాపు వస్తుంది. ఇవి సహజంగా కనిపించే వాపులు, వాటి యొక్క ఆర్గాన్స్, ఏవే అవయవాలు ఇబ్బంది ఉన్నాయని తెలుసుకోవడం. ఇలా కాకుండా చిన్నగా మనిషి ఒళ్ళంతా ఉబ్బుతూ వచ్చి తెల్లగా పాలిపోతున్నట్లుంటే దాన్ని మనం ఊదుకామర్లు అంటాం. రక్తం తక్కువ, అనీమియా అనే కండిషన్ని సూచిస్తుంది. సో రక్తం చెక్ చేసుకోవడం, ఎక్కించుకోవాలో లేదా ఐరన్ పెట్టించుకోవాలో లేదా వేరే కారణాలు ఏంటా అనేది చెక్ చేసుకుని దాన్ని వైద్యం చేసుకోవడం అనమాట. అంటే నేను ఏవైతే చెప్పానో ఇక్కడ అవయవాలు చూసుకోవాలి, వీటిని ఎర్లీ స్టేజెస్లో చూసుకోవాలని చెప్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వెల్లింగ్ కనిపించింది, ఆ స్వెల్లింగ్ ఉంటే అది ఆ ఆర్గాన్ ఖచ్చితంగా చెడిపోయింది అనుకోవద్దు. ఇప్పుడు చూసాం కదా ఎక్కడెక్కడైతే వాపు వస్తుందో, ఏ అవయవాలు ఇబ్బంది ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఇది దినచర్యలు తీసుకున్నట్లయితే ఈ వాపు అనేది కన్సిస్టెంట్, స్థిరంగా ఉండాల్సి వస్తుంది. అంటే 24 గంటల పైన స్థిరంగా ఉంటే సాధారణంగా ఈ ఫలానా అవయవం ఇబ్బంది ఉంది అనుకోవాలి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా మనం ప్రయాణాలు చేసినప్పుడు కాళ్ళు వాపులు వస్తుంటాయి. ఆ కాళ్ళు వాపులు కొన్ని గంటల వ్యవధిలో తగ్గిపోద్ది, నిద్ర లేచిన వెంటనే తగ్గిపోద్ది. ప్రయాణాలు చేసినప్పుడు వచ్చిన వాపును చూసి గుండె డాక్టర్ ప్రాబ్లం ఉన్నట్టు గుండె పరిగెత్తాల్సిన అవసరం లేదు. చాలా మందికి నిద్ర లేచిన వెంటనే మొహం వాపు ఉంటుంది. ఆ మొహం వాపుని బట్టి ఇదేందో కిడ్నీ ప్రాబ్లం అని చెప్పేసి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ కన్సిస్టెంట్గా లక్షణాలు ఉంటేనే, ఆ వాపులు ఉంటేనే ఫలానా ప్రాబ్లం అని. ఇంకొంతమందిలో కాళ్ళు వాపులు సాధారణంగా ఉంటాయి, వాళ్ళలో బీపీ మాత్ర ఉంటుంది, ఆమ్లోడిపిన్ అనేసి. ఆ మాత్ర వల్ల గిరకల దగ్గర, పాదాల దగ్గర వాపు వస్తుంది. అంటే వాపులు ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నిజంగానే ఆర్గాన్ చెడిపోయిందని అనుకోవద్దు. అంటే ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, వాపులు ఎర్లీ స్టేజెస్లో మనం కనుక్కొని ప్రత్యేకమైన డాక్టర్ దగ్గర కలిసినట్లయితే దాన్ని, అవయవాన్ని పూర్తిగా ఇబ్బంది పడకుండా ముందుగానే దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ని అర్థం చేసుకోవడం కోసం చెప్పాను. అంతేకాకుండా ఎక్కడ వాపు వస్తే ఏ డాక్టర్ని కలవాలో కూడా మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను.